ఒక పామ్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో. పోయిన సంవత్సరం 9 టన్నులు, ఇప్పుడు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది అని బల్లగుద్ది చెప్తున్నారు టి నర్సాపురం మండలం రైతు సురేష్ గారు. ఇంకా ఆయన పంటలైన పామ్ ఆయిల్ మరియు కోకోలో ఈ పామ్ గోల్డ్ అనే ప్రొడక్ట్ ఎలా ఉపయోగపడింది, అసలు పామ్ గోల్డ్ లో మిళితమైన పోషకాలేంటి ఆయన వివరిస్తున్నారు. విందాం పదండి. సవరం సురేష్ గారు నమస్తే అండి. మక్కినవారిగూడెం గ్రామంలో మీ తోట చాలా శోభాయమానంగా ఉంది, దృఢంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పామ్ ఆయిల్లో అంతర పంటగా కోకో వేయండి అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ఆచరణలో కొంతమంది సాధ్యం కాక వేయలేకపోతున్నారు, అంత దిగుబడి రావట్లేదని కొంతమంది నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. కానీ మీ తోట చూసిన తర్వాత కోకో యొక్క ప్రాధాన్యత తెలుస్తూ ఉంది. ఏ సంవత్సరంలో నాటారండి ఈ తోట? 2010లోనండి. 10లో పామాయిల్ వేసాను. ఎన్ని ఎకరాలు వేశారు? 13 ఎకరాలు. కోకో 2010లో వేసా ఉన్నారు పామాయిల్. ఏ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమైందండి? నాకు అంతే, అప్పుడు టొబాకో వేసేవాళ్ళం అండి. పామాయిల్ మొక్కల్లో 3 years టొబాకో వేసామండి. నాకు 5th year నుంచి స్టార్ట్ అయిందండి పామాయిల్. సాధారణంగా ఏంటంటే పామాయిల్ సంవత్సరానికి 5 నుంచి 6 సార్లుగా ఎరువులు వేయండి, మొక్కకి 200 లీటర్ల నీళ్లు పెట్టండి ప్రతిరోజు అని చెప్తా ఉంటారు. అందరికంటే భిన్నంగా మీ తోట ఉంది, కారణం ఏంటండి? కారణం అంటే మేము ఆర్గానిక్ మెన్యూర్ మహతి కంపెనీ పామో గోల్డ్ వాడుతున్నామండి. ఓన్లీ డ్రిప్ ద్వారా ఎవ్రీ మంత్ ఎకరాకు వచ్చి 5 kgs అండి. ఎవ్రీ మంత్ మేము ఫాలో అవుతున్నామండి. మెన్యూర్ వేసిన తోటల కన్నా పామో గోల్డ్ వాడిన తోటలో డిఫరెన్స్ కంపల్సరీ ఉందండి. అంటే మీరు మామూలుగా ఎన్పికే ఇస్తారు, దాంతోపాటు పశువులు ఎరువు, ఇతరత్ర గొర్రెల ఎరువు అని అవన్నీ వాడుతూ ఉంటారు. తర్వాత మధ్యలో మల్చింగ్ చేసింది కూడా ఉపయోగపడతా ఉంది మీకు. అలాగే కోకో ద్వారా రాలిన ఆకు కూడా మీకు దీనికి పామ్ ఆయిల్కి ఎరువుగా ఉపయోగపడే అవకాశం ఉంది. వీటన్నిటికంటే భిన్నంగా మీ పామ్ గోల్డ్ వాడాలనే ఆలోచన ఎలా వచ్చింది? అందులో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్, హ్యూమిక్ యాసిడ్, సీవిడ్, ఎమినో యాసిడ్, ఈస్ట్ మొత్తం కలిపి మిశ్రమం ఉండేది. ఇది వాటర్లో ఈజీగా కరిగిపోయే గుణం ఉందండి. కరిగిపోవటం వల్ల మనకు డ్రిప్పులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి చెట్టుకి సమానంగా ప్రతి చెట్టుకి అందించి అన్నీ ఈక్వల్గా ఉంటాయండి. మొత్తం తోట అంతా ఒక చెట్టు కాయిపోవటం, గ్రీనిష్ లేకపోవటం అటువంటిది ఏమి ఉండదండి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మెగ్నీషియం బోరాన్ వేరుగా వేయండి 6 నెలలకు ఒకసారి, ఎన్పికేను వేరుగా వేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు అన్ని కలగలిసి ఉంది కదా ఈ మిశ్రమం, ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదండి. ఇది వాడక ముందు కొద్దిగా లోపం ఎక్కువ కనపడేదండి తోటలో. ఏం లోపాలు కనపడి? మెగ్నీషియం, బోరాన్ మేము వేసేవాళ్ళం అండి, వేరే కంపెనీలు తెచ్చి వాడేవాళ్ళం. కానీ ఆ లోపం అలా కంటిన్యూ అవుతూ ఉండేది అంత. ఇది వాడిన తర్వాత నాకు తోటలో ఎటువంటి లోపం లేదండి. కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది. మరి ఎరువులతో పోలిస్తే ఇది ఖర్చు ఎలా ఉందండి? కొద్దిగా దానికన్నా కొద్దిగా బెటర్ అండి. లేబర్ కాస్ట్ అయితే తగ్గుతుంది. తేడా ఈలింగ్లో చాలా తేడా ఉందండి. చెట్టు కూడా గ్రీనిష్ కానీ చాలా బాగుంది. గెల సైజు కానీ, ఫ్రూట్ సైజు కానీ, గెల బరువు కానీ, వెయిట్ అన్నీ పెరిగినాయండి. ఇప్పుడు దీన్ని నీటిలో కరిగించేసి డ్రిప్ ద్వారా ఎక్కించేయటం. మీరే విన్నారు కదండి. దీర్ఘకాలిక పంటలైన పామాయిల్లో కోకో అంతర పంటగా అత్యధిక దిగుబడులను చూస్తున్నారు సురేష్ గారు. 1 టన్నుకు పైగా దిగుబడి వ్యత్యాసాన్ని చూస్తూ పామ్ గోల్డ్ ని తప్పక తన పంటల్లో వాడతానని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇలా పామాయిల్లో అత్యధిక దిగుబడులు తీస్తున్న రైతుల జాబితాలో మీరు కూడా మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటే మీరు చేయవలసిన కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించి మీ పామ్ గోల్డ్ ని ఆర్డర్ పెట్టేసుకోవడమే. ఇలానే మా ఛానల్లో రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మీరు చేయవలసిందల్లా వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.